చూడండి ఇప్పుడు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి వెళ్తున్నాం కదా. ఇందులో మేజర్గా మనకు ఉండే సెక్షన్స్ ఏంటండి? అర్థమెటిక్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఉంటుందండి. ఇంగ్లీష్ అనేది ఏమీ ఉండదు ఇక్కడ. సో ఈ మూడింటి మీదే ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతున్నారు. కానీ మెయిన్ థింగ్, మీరు ఇప్పుడు వరకు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, కానీ ఎగ్జామ్ బాగా రాయాలి కదా. మరి అక్కడికి వెళ్ళి అది కానీ మీరు సరిగ్గా బాగా రాయలేరు అనుకోండి, ఇంతవరకు మీరు చేసిన ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయిపోద్దండి. సో మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి దాని గురించి ముందు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు ఏ సబ్జెక్ట్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ మీదే ముందు మీరు వర్క్ చేయాలి. మీరు ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే ఎప్పుడైతే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయ్యిస్తారండి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఎగ్జాక్ట్గా ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రతిదానికి ఆన్సర్ పెడతారు కదా. ఆన్సర్ పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఒక బటన్ ఉంటుందండి, అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, లేకపోతే మళ్ళీ మీ క్వశ్చన్ సేవ్ అవ్వు. సో దీంతో పాటు మీరు మొదట ఏం చేయాలి, ఎగ్జామ్ పేపర్ స్టార్ట్ చేసినంటే ఈజీగా ఉన్నవండి, చాలా ఈజీగా, అంటే మీకు చూసిన వెంటనే వచ్చేవి, ఏమి ఆలోచించకూడదు అన్నమాట. అలాంటి క్వశ్చన్స్ ఏమి ఉన్నాయో అవి మాత్రమే ముందు పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ప్రెజర్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఆ తర్వాత మీరు కష్టంగా ఉన్న క్వశ్చన్లు చూసినా కూడా కొంచెం బాగా ఆలోచించి చేయగలుగుతారు అన్నమాట. మొదటే మీరు కష్టమైన క్వశ్చన్ స్టార్ట్ చేశారనుకోండి, కష్టమైపోద్దండి. సో ఎప్పుడు ఈజీగా ఉన్నవన్నీ మొదట రాసేయండి. అవి 10 క్వశ్చన్స్ అవ్వచ్చు, 20 క్వశ్చన్స్ అవ్వచ్చు, 30 అవ్వచ్చండి. ముందు అవి రాయండి. ఆ తర్వాత ఆలోచించేవి జాగ్రత్తగా యాక్యురేట్గా ఆన్సర్ చేయాలండి. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మలైజేషన్ ఉంటుంది, మీరు తప్పు పెట్టేస్తే అనవసరంగా మీకు వచ్చిన మార్కులు కూడా పోతాయి. సో ఖచ్చితంగా మీరు ఏంటంటే యాక్యురేట్గా మీకు ఏదైతే బాగా తెలుసో దాన్ని మాత్రమే ఆన్సర్ చేయండి. అలా మీరు 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు, మీరు క్వాలిఫై అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకని 50% దాటిన తర్వాత ఏది పడితే అది పెట్టడానికి ట్రై చేయకండి. ఎగ్జాక్ట్గా మీకు ఏం తెలుసో అదే పెట్టండి. సో మీరు జాగ్రత్తగా రాస్తే మీ చేతిలో ఖచ్చితంగా ఆర్ఆర్బీ జాబ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.